ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది. అసలు ఏంటి నేను చెప్తున్నాను అది మీరు చూడండి, అలా బాగుంటుంది. అసలు టెంపుల్ మామూలుగా ఉంటుంది. లోన గృహలో ఉంటాడు స్వామి, అవర్లంగి స్వామి. చాలా బాగుంటుంది చూడండి. అసలు పైన ఇప్పుడు లైటింగ్ పెట్టారు ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాల కింద అయితే ఈ లైటింగ్ ఉండదు, చీకటి. మా చిన్నప్పుడైతే అసలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడదగ్గని ప్లేస్. చాలా చూడదగ్గని ప్లేస్. జనం కూడా క్లియర్ లైన్ ఓం నమస్తే. ఇక్కడ లింగం, చిన్న లింగం చూడండి. కింద గృహలోకి చూడండి, ఇది ఒక గృహలోకి చూడండి. గృహలోకి నుంచి వెళ్ళేది మన గుత్తికొండ స్వామి దగ్గరికి వెళ్ళేది రూటు చూడండి. గుత్తికొండ వెళ్ళే రూటు చాలా లోతు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర హరి హరి మానంద. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వచ్చేసాం చూడండి, దగ్గరికి వస్తున్నా. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూడండి. దగ్గరికి వచ్చేసాం. గుళ్ళోకి చూడొచ్చు, ప్రవేశం ఉందంటేనే చూపిస్తా ఫ్రెండ్స్, లేకపోతే లేదు. గుళ్ళోకి లోనకి చూడగలుగుతాం. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. చూడండి, గృహలోంచి రావాలి. అసలు ఎంత గృహ చూడండి, ఉంగి రావాలి. అసలు చాలా ఉంగి రావాలి ఫేమస్. చాలా బాగుంటుంది, భయపడకుండా రావాలి. చూడండి, నాకు టెన్షన్గా ఉంది. చూడండి, హాయ్ చెప్పండి. హర హర మహాదేవ శంభో. చూడండి, ఇట్లా ఉంగి రావాలి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి, వీడియో పెట్టా స్వామి చూడండి. ఇక్కడ నందేశ్వరు చూడండి, ఎంత బాగుందో అసలు. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మనం కూడా దండం పెట్టుకున్నామండి. మీ తండ్రి కాపాడు స్వామి. మా చూడండి, లైన్లో చూపిస్తాను మీకు. చూడండి, ఆడుతున్నారు. నంది స్వామి, నందేశ్వరుడు చూడండి. అమ్మవారి గుడి, అమ్మవారి గుడి. తల్లి కాపాడమ్మ, రక్షించమ్మ. స్వామి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూద్దామండి, ఇట్లోనికి వెళ్ళొద్దామండి. ఇట్లోనికి వెళ్దామండి. జనం చూడండి చక్కగా ఎంత బాగుందో. సరే చూద్దాం, లోనికి వెళ్ళొద్దామండి. ఇంకో గుడి లోన ఇంకొకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగా అయ్యారు. చూడండి, లోన గుళ్ళో లోన చూపిస్తాను. ఇలా చూడాలి, నంది నుంచి లోనకి చూడాలి. టెంపుల్లోకి లోనకి చూపిస్తా. చీకటి ఫ్రెండ్స్, అసలు వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఎంత చీకటిగా ఉందో. వీడియోకి కూడా ఓం నమో శివాయ, ఓం నమో శివాయ.
చూడండి శాంతిగా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఓం నమ శివాయ. మనం కూడా దేవుడికి దండం పెట్టుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. మా తల్లి కాపాడమ్మ రక్షించు. ఎంత బాగుంది. వెనక గృహ ఉంది. ఈ గృహంలోంచి లోహానికి వెళ్తాడు పక్క గుర్తుకొండ వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుకొండ వచ్చింది. చూడండి దేవుడి గుడి ఇంత గృహలో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్. దైత్య అవతారం ఏంది వీడనా పంపిస్తాను. మీ దేవుడు చెప్పండి. నల్లగొండ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ చూడద్దు 5 అవర్లంగి స్వామి కాడికి నల్లగొండ నుంచి వచ్చారంట. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. పంపిస్తాం. మీ నెంబర్ ఇస్తే పంపిస్తాం. నల్గొండ నుంచి వచ్చారు. మిడియాగూడ నుంచి వచ్చారు. మేము ఇక్కడే లోపలే. ఇక్కడ అర్చన చేస్తున్నారు చూడు అయ్య గారు. చక్కగా అర్చన చేస్తున్నారు. మనం కూడా చేయించుకున్నారా ఫ్రెండ్స్. అర్చన చేయించుకున్నారా అండి. గోపురం పెట్టించుకున్నామండి. గోపురం పెట్టించుకొని చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. బయటకు వెళ్దామండి. బయటకు వచ్చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. కోనేరు దగ్గరికి వెళ్దాం. ఓకే. ఇప్పుడు గుడి టెంపుల్ నుంచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నా చూడటానికి మంచి ప్లేస్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడాలనుకున్నాను. చాలా బాగుంటుంది. వచ్చేసేయండి. ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి. 5 అవర్లు నీ స్వామి కాడికి వచ్చేసేయండి. చూడాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బయటకు వెళ్తున్నాము. చూడదగ్గర ప్లేస్ ఫ్రెండ్స్. అసలు చూడాలి అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పట్టుకుంటాలే. చూడండి ఇప్పుడు మనం వంగి వెళ్ళాలి. చాలా వంగి వెళ్ళాలి ఫ్రెండ్స్. బాగా వంగి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా వంగి వెళ్ళాలి. వంగి మెట్ల మీద చల్లాలి ఫ్రెండ్స్. వచ్చేసాం మెట్ల మీదకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడదగ్గని ప్లేస్ ఫ్రెండ్స్. మన పల్నాళ్ళు. చూడండి ఫ్రెండ్స్. అన్ని కింద నుంచి ఇలా పైకి వచ్చేస్తాను. చూడండి గృహం. హాయ్ చెప్పండి. గృహ చూడండి ఎంత చక్కగా భయంకరంగా ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇదిగో మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పైకి వెళ్దామండి మెట్లెక్కి. ఇది బయటికి రావటం ఫ్రెండ్స్. బయటకు వచ్చేసాం. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక టెంపుల్ పైన ఉంటుంది. వినాయకుడు విగ్రహం చూడండి. వినాయకుడి విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి. లేదమ్మా ఆడ ఉండేది మీరు.